2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహూర్ రానాను రేపు భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ దర్యాప్తు అధికారులతో కూడిన బృందం రేపు తెల్లవారుజామున అమెరికా నుంచి భారత్ కు తీసుకురానుందని సమాచారం. భారత్ కు చేరుకున్న తర్వాత రానాను జాతీయ దర్యాప్తు సంస్థ NIA కస్టడీలోకి తీసుకుంటుంది. ఈ అప్పగింత కార్యక్రమాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన రానా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా LET లో చురుకైన పాత్ర పోషించాడు. ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టిన పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి ప్రయాణ పత్రాలు సులభంగా ఇప్పించడంలో రానా కీలక పాత్రను పోషించాడు. అనంతరం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఏజెన్సీ నుంచి లాజిస్టిక్స్ వ్యూహాత్మక మద్దతుతో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు. ముంబై ఉగ్రవాదాడిలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ ను సజీవంగా పట్టుకున్నారు. ఇక విచారణ అనంతరం అతన్ని ఉరితీశారు. కాగా ఈ దాడుల్లో వెనుక సూత్రధారి రానాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ ఇక జూన్ 2020లో అమెరికాను భారత్ అభ్యర్థించింది. అప్పగింతకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది. రానా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. తనను భారత్ కు అప్పగించడాన్ని నిలిపివేయాలంటూ కోరుతూ ఠాగూర్ రానా దాఖలు చేసిన పిటిషన్ అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో ఉన్నాడు.